ఈ నెల 27న జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని రిటర్నింగ్ అధికారి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. 22,493 మంది ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద తాగునీరు, షామియానాలు ఏర్పాటు చేశామని చెప్పారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఏఆర్ఓ ఈస్ట్ ఏసీపీతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు, ఇతర అంశాల గురించి రిటర్నింగ్ అధికారి వివరించారు. ఆర్డర్కి సంబంధించి మనకి డీటెయిల్డ్ సెక్యూరిటీ ప్లాన్ అనేది తయారు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో దర్ ఇస్ అ స్కేల్ ఆఫ్ డిప్లాయ్మెంట్. ఒక పోలింగ్ కేంద్రాల్లో సెన్సిటివ్ అంటే ఏంటి, నాన్ సెన్సిటివ్ అంటే ఏంటి అనేది మనము వల్నరబిలిటీ మ్యాపింగ్ అంటాము. వల్నరబిలిటీ మ్యాపింగ్ ఎక్సర్సైజ్ ద్వారా సెక్టర్ ఆఫీసర్, అదేవిధంగా సెక్టార్ పోలీస్ ఆఫీసర్ వీళ్ళిద్దరూ కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో పరిధిలో ఒక విజిట్ చేసి ఆ పోలింగ్ కేంద్రాలు సెన్సిటివ్గా లేదా అనేది నిర్ధారించారు. మనకు దగ్గర ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలు కూడా నాన్ సెన్సిటివ్గానే మనం నిర్ధారించడం జరిగింది. దాని బేసిస్ మేరకు స్కేల్ ఆఫ్ డిప్లాయ్మెంట్ మేరకు కమిషనర్ ఆఫ్ పోలీస్ వారు ప్రత్యేకంగా భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది కాకుండా రూట్ పార్టీస్ కూడా వాళ్ళు సెక్టార్ వారీగా ఏర్పాటు చేసుకున్నారు. సో ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే వాళ్ళు చేరుకోవడానికి అవకాశం ఉంది. సో మామూలు జనరల్ ఎలక్షన్ లాగా ఇది పెద్ద స్థాయిలో ఇబ్బంది లేదు కాబట్టి మనము ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. బట్ బయట నుంచి సిఏపిఎఫ్ అంటారు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ అనేది ఉండదు. మన లోకల్ పోలీస్ సిబ్బంది ద్వారానే ఎంటైర్ మానిటరింగ్ అనేది జరుగుతుంది.